ప్రియులారా, మీరందరూ విన్నారో లేదో, ఈ మధ్యలో అమెరికన్ ప్రెసిడెంటు నైజీరియాలో క్రైస్తవులపై జరుగుతున్నటువంటి వేద హింసల గురించి మాట్లాడారు. ఆఫ్రికా దేశంలో ఉన్నటువంటి నైజీరియాలో క్రైస్తవులపై భయంకరమైన శ్రమలు, భయంకరమైన హింసలు జరుగుతున్నాయి. నిలువున పట్టుకొని చంపేస్తున్నారు. ఇప్పటికీ ఈ 2005వ సంవత్సరంలోనే, ఈ 2005వ సంవత్సరంలోనే ప్రియులారా 7,000 మందికి పైగా క్రైస్తవులను నెట్ట నిలువున చంపేశారంటండి. ఇంకా ఎన్నో వేల మందిని పట్టి బంధించారంటండి. ఇంకా కొన్ని వేల మంది వాళ్ళ ఇళ్ళని వాకళ్ళని విడిచిపెట్టి పారిపోతున్నారంటండి క్రైస్తవులు. ఇంకా ఎన్నో చర్చిలను తగలబెడుతున్నారట ప్రియులారా. ఎంతోమంది క్రైస్తవులను వేదహింసల బారి పెడుతున్నారట ప్రియులారా. జాగ్రత్త వహించుదాం. మనకి అటువంటి శ్రమలు లేవు. అయినా కానీ మనం ఏ విధంగా జీవిస్తున్నాం? మన క్రైస్తవ జీవితం, మన బ్రతుకు ఏ విధముగా ఉంది? లూకాసు సువార్త 21వ అధ్యాయము 12వ వచనము నుండి, ఇవన్నీ సంభవింపక ముందు మిమ్ము పట్టి ప్రార్థనా మందిరములకును చెరసాలకును అప్పగించి హింసింతురు. నా నామం నిమిత్తము రాజుల యొద్దకు అధిపతుల యొద్దకు మేము తీసుకొని పోవుదురు.